ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు. సరే 1 ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళకే అవును. షో చేయొచ్చా మనం ఫ్యాషన్ షో హ్మ్. అని కాకుండా 6 మంత్స్ కోర్స్ చేసిన వాళ్ళకి గూడా మీకు మినీ ఫ్యాషన్ షో ఉంటుంది ఇన్‌స్టిట్యూట్‌లో మీకు. ఎందుకనంటే ఈ 6 మంత్స్ వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఒక అవుట్‌పుట్ అనేది గార్మెంట్‌లో చూపిస్తారన్నమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. కలర్ థియరీ, స్కెచింగ్ ఏస్తారు. అసలు ఏ ప్యాటర్న్ రావాలి, ఏ ప్రింట్ రావాలి మీకు. అది ఒకటుంటుంది. దానిపైన డెవలప్ చేయడం అంటే ఏ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి వాళ్ళు. మీకు టెక్స్‌టైల్ సైన్స్ అని చెప్పాను. ఏ ఫ్యాబ్రిక్ తీసుకుంటే బావుంటుంది, ఎలా అని. నెక్స్ట్ టెక్స్‌టైల్ డిజైనింగ్ సబ్జెక్ట్ యాడ్ అవుతుంది మీకు. ఏ ప్రింట్ తీసుకోవాలి, హ్మ్. ఏంటి అని. దానిపైన ఎంబ్లిష్‌మెంట్. ఇప్పుడు ఒక గార్మెంట్ కంప్లీట్ అయిపోయింది. దానిపైన ఎంబ్లిష్‌మెంట్స్ అంటే డిజైన్స్. అది మగ్గం వర్కా, హ్యాండ్ ఎంబ్రాయిడరా, మీరు స్క్రీన్ ప్రింటింగ్ చేస్తారా, ఫ్యాబ్రిక్ హ్మ్. పెయింటింగ్ చేస్తారా అది. సో, మనం ఇన్‌స్టిట్యూట్‌లో ఒక 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మినీ ఫ్యాషన్ షో ఉంటుంది. 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫ్యాషన్ షో ఉంటుంది. లైక్ జాబ్ ప్లేస్‌మెంట్స్ ఏమన్నా ఇప్పిస్తారా? 100% జాబ్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి మ్యామ్. ఇంకొకటేంటంటే, వాళ్ళు ఏ ఏ సబ్జెక్ట్స్‌లో వాళ్ళు హైగా ఉన్నారు. ఏ హ్మ్. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఒక్కొక్కరికి ఒక్కో ఉన్నారు. హ్మ్. ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంచెం ఒక దాని హ్మ్. మీద ఎక్కువ ఇప్పుడు ఉంటుంది. కొందరు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ స్కెచింగ్‌లోనే ఇంట్రెస్ట్ ఉన్నారు. వాళ్ళకి స్కెచింగ్ రిలేటెడ్ ఇలస్ట్రేటర్‌గా జాబ్ ఆపర్చునిటీ ఇప్పిస్తాము. కొందరు కట్టింగ్, స్టిచ్చింగ్, ప్యాటర్న్ మేకింగ్, గార్మెంట్ కన్‌స్ట్రక్షన్‌లో ఇంట్రెస్ట్ ఉంటారు. అంటే కట్టింగ్, స్టిచ్చింగ్ ప్రాసెస్‌లో. అందులో మేము లైక్ ప్రొవైడ్ చేపిస్తాము. కొందరు పెయింటింగ్ ఆర్ట్ వర్క్‌లో మీకు ఎంబ్రాయిడరీ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎంబ్లిష్మెంట్స్ అని చెప్పాను కదా! అందులో ఇంట్రెస్ట్ ఉంటారు. అందులో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, మీకు ఏ కేటగిరీలో మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారో, అది దానిలో మీకు 100% జాబ్ ప్లేస్‌మెంట్స్ ప్రొవైడ్ చేపిస్తామనమాట.